భగవద్బంధువులందరికీ సంక్రాంతి శుభ సందర్భంగా భగవంతుడు అనేక మంగళాశాసనాలు చేయాలి అని కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ మనందరినీ శక్తిని ధైర్యాన్ని ఇచ్చి ఎదురయ్యే ఏ పరిస్థితులనైనా చక్కగా అర్థం చేసుకుని వాటిని సమన్వయపరుచుకుంటూ జీవితంలో మనదైనటువంటి రీతిలో ముందుకి సాగగలిగేటట్లుగా తీర్చిదిద్దుగాక. ఈవేళ నుంచి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాం. దక్షిణాయనం పూర్తయింది. సూర్యుడు ధనురాశిలోంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాని సంక్రమణం అని అంటాం. ప్రతీ నెల ఒక్కొక్క సంక్రమణం వస్తూనే ఉంటుంది. అంటే ప్రతీ నెల కూడా ఒక సంక్రాంతే. రాశిలోంచి మరొక రాశిలోకి ప్రవేశించే సూర్యుడి యొక్క గమనాన్ని సంక్రాంతి అని అంటారన్నమాట. ఇలాగ 12 రాశుల్లోనూ ఆయన తిరుగుతూనే ఉంటాడు. 30 రోజులు ఒక్కొక్క రాశిలో చొప్పున 12 సంక్రమణాలు వస్తాయి. ఒక్కొక్కటి 30 రోజులు ఉంటుంది. మరి రెండిటిని మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం. అందులో ఒకటి ఈ మకర సంక్రాంతి, రెండవది కర్కాటక సంక్రాంతి 6 నెలల తరువాత. అంటే ఇప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. 6 నెలలు ఉత్తరాయణం. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించగానే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. 6 నెలల కాలం దాంట్లో ఉంటుంది. అంటే మొత్తానికి 12 నెలల్లోనూ సగం ఉత్తరాయణం, సగం దక్షిణాయనం. ఒక దినంలో మనకి పగటిపూట 12 గంటలు, రాత్రిపూట 12 గంటలు ఎలా ఉంటుందో దేవకాలమానం ప్రకారం ఒక ఏడాదిలో కూడా సగం ఉత్తరాయణం, సగం దక్షిణాయనం. ఈ సంక్రాంతి మనందరినీ కూడా సత్సంపదలని అనుగ్రహిస్తూ ఆనందదాయకంగా ముందుకు నడుపుగాక అని మేము ప్రార్థన చేస్తూ భగవద్బంధువులు అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.